అగ్గిపెట్టె కాంచెలి ఇస్త్రీ పెట్టేదాకా, బట్టల కాంచెలి బడి బాసన్ల దాకా, కంప్యూటర్ల కాంచెలి ఫోన్ల దాకా ఇట్లా ఏ వస్తువు కొన్నా పక్కా ట్యాక్స్ కట్టే తీసుకుంటాం అబ్బా. మనం కొనే రేటు మీదనే పన్నులు కలుపుకొని అమ్ముతారు. మేం గట్టము కాదు కక్కసం అంటే నడవది. మరి మనం గింత పద్ధతిగా పైసలు చదివిస్తుంటే గవన్నీ ఎటు పోతున్నట్టు ఏమైతున్నట్టు కట్టేటోళ్లకు లెక్క తెలవాలే కదా. సంచి నిండా తీసుకొని దోషిట్లో పోసినట్టే ఉన్నదుల్లా సెంటరోళ్ళ కథ. హౌ మరి మనకంచి గుంజేది ఎక్కువ, వాపస్ ఇచ్చేది తక్కువ. ఆరేండ్లల్లా 4,35,919 కోట్ల రూపాయలు ట్యాక్సుల పేరు మీద ఢిల్లీకి పంపితే వాళ్ళు మనకిచ్చింది 3,75,175 కోట్లే. అంటే 60,000 కోట్లు తుట్టి. పార్లమెంట్లా మన బీజేపీ ఎంపీ అరవింద్ సారు గీ లెక్కలు అడిగితే పైసల శాఖ చిన్న మంత్రి పంకజ్ సారే చెప్పిండు కుద్దు. నిరుడైతే 1,13,000 కోట్లు పట్టుకోబోయి అండ్లా సగం గుడి ఇయ్యలేదంటే చూడుర్రిగా. పతేడు పన్నులు వసూలు చేసుకునుడు పెరుగుతుంటే తెలంగాణ డెవలప్మెంట్ కి ఇచ్చేది తగ్గిస్తురట సెంటరోళ్ళు. అగో గిదేం తరిక, మాకు రావాల్సినవి బరాబర్ ఇయ్యాల్సిందేనని మనోళ్ళు ఎన్ని మాటలు పోయి కలిసినా ఉత్తకతే అయితాంది. మీదికెళ్ళి కొత్త ప్రాజెక్టులకు పర్మిషన్లు వస్తలేవు, కొత్త పనులు ముంగట పడతలేవు. గమ్మతేందంటే మన కంచి గుంజిన పన్నుల పైకం తోటి ఉత్తరం బాజు రాష్ట్రాలను ఉద్ధరిస్తాన్రట. అటుకెళ్ళొచ్చేది తక్కువ, ఇచ్చేది ఎక్కువ. ఇదే ముచ్చట ఏండ్ల కాంచెలు మొత్తుకుంటుంటే లేలే అంత జూట అని బీజేపీ లీడర్లు దుల్పరిచ్చేది. ఇప్పుడు కుద్దు వాళ్ళ ఎంపీ గారు అడిగిన ప్రశ్నకే వాళ్ళ గవర్నమెంటే ఒప్పుకునే తక్కువిస్తుంది నిజమే అని. మరిప్పుడు ఏమంటారో గాని సొమ్ము మనది సోకాళ్ళదన్నట్టు.